తీసుకోగానే పెట్టేశారు పరిషత్ ఫైట్. నీలం సాహ్ని దూకుడుకు విపక్షాలు అవుట్. పరిషత్ ఎన్నికలు బహిష్కరించిన తెలుగుదేశం తప్పదంటూ తమ్ముళ్లకు బాబు హితోపదేశం. లీడర్లు వేస్తున్నారు ట్వీట్ మీద ట్వీట్. తిరుపతి బైపోల్లో పెరిగిన పొలిటికల్ హీట్. జనసేనానిపై తెలంగాణ బీజేపీ ఆశలు. పవన్తో సయోధ్యకు వెళ్తారట నేతలు. అలా ఛార్జ్ తీసుకున్నారు, ఇలా పని మొదలెట్టేశారు. సీఎస్ తో సమావేశమైన వెంటనే ఏపీ కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని డ్యూటీలోకి దిగిపోయారు. పంచాయతీరాజ్ కమిషనర్, పోలీస్ ఉన్నతాధికారులతో మీటింగ్, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ అన్నీ చకచకా చేసేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అఖిలపక్షంతో మీటింగ్ కూడా ముగిసింది. దీంతో ఏపీలో మళ్లీ ఎలక్షన్ హడావిడి మొదలైపోయింది. ఏపీలో తిరుపతికి మాత్రమే పరిమితమైన పొలిటికల్ హీట్ మళ్లీ రాష్ట్రమంతటా పాకేసింది. ఎన్నికల నుంచి కాస్త గ్యాప్ వచ్చిందని ఫీల్ అయ్యేలోపే స్టేట్లో మళ్లీ లోకల్ ఎలక్షన్ల హడావుడి మొదలైపోయింది. ఎలక్షన్ వెదర్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మళ్లీ పనిపెట్టింది. దీంతో అపోజిషన్ పార్టీలు అవుట్ అయిపోయాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపుపై సూచనలు తీసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని. 19 రాజకీయ పార్టీలకు సమాచారం ఇస్తే కొన్ని పార్టీల ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. ప్రధాన పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు సిపిఐ కూడా ఎన్నికల కమిషనర్ సమావేశాన్ని బహిష్కరించింది. అయితే పార్టీల ఆరోపణలు, విమర్శలను ఎస్ఈసీ నీలం సాహ్ని కొట్టిపడేశారు. ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేసేందుకు ఎలాంటి కారణాలు లేవన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆలస్యమవడంతో జిల్లా, మండల స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయన్నారు ఎస్ఈసీ. ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిందని చెప్పారు. పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. We have requested all of them for assistance and therefore cooperation so that we can conduct free and fair election. ఈ రోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th ఏప్రిల్కి క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన క్షణాల్లోనే నీలం సాహ్ని తన డ్యూటీ మొదలు పెట్టేశారు. ప్రభుత్వం కోరిన విధంగానే వీలైనంత త్వరగా మధ్యలో నిలిచిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసేశారు. ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకున్నాక నీలం సాహ్నితో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగించే వీలుంటుందని ఆవిడకు వివరించారు. సీఎస్ కోరిన క్షణాల్లోనే ఆవిడ యాక్షన్లోకి దిగిపోయారు. వెంటనే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో సమావేశమయ్యారు. ఇద్దరూ ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పారు. తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. గత ఏడాది మార్చి 14న మధ్యలో నిలిచిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు ప్రకటిస్తారు. అవసరమైన చోట్ల ఈ నెల 9న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 526 జెడ్పీటీసీ స్థానాలు, 7321 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగియగానే ఏపీలో పొలిటికల్ వాతావరణం కాస్త చల్లబడింది. తిరుపతి ఉప ఎన్నికతో మళ్లీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రీనోటిఫికేషన్ రావడంతో ఏపీలో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఎలక్షన్ ఫీవర్తో ఏపీ ఊళ్లన్నీ ఊగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే సైలెంట్ అవుతున్న ఏపీని మళ్లీ ఓ ఊపు ఊపేసేందుకు పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. కానీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించింది. టీడీపీ, బీజేపీ, జనసేన, ఎస్ఈసీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని కూడా బహిష్కరించాయి. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్తోనే చంద్రబాబు ఈ డెసిషన్ తీసుకున్నారా? పరువు దక్కించుకోవటం కోసమే పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారా? ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని డిసైడ్ అయింది తెలుగుదేశం. నోటిఫికేషన్ వచ్చాక అఖిలపక్షం మీటింగ్ ఏంటని చంద్రబాబు మండిపడ్డారు. మీరు చేసే అరాచకాలకు మేం మద్దతివ్వాలా అని ప్రశ్నించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుపడి అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. పరిషత్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అందవని బెదిరించి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. మిడ్ నైట్ డ్రామా చేసి వైసీపీ అభ్యర్థులు గెలిచినట్లు డిక్లేర్ చేశారన్నారు చంద్రబాబు. ఎన్నికల సంఘం తొందరపడి ఎన్నికలు నిర్వహిస్తోందని, నీలం సాహ్ని రాజభక్తి చాటుకుంటున్నారని బాబు ఆరోపించారు. అందుకే తాము పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. ఇలాంటి ప్రభుత్వంలో, ఇలాంటి ఎన్నికల కమిషన్లో న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం లేదు. ఈవిడ ఒక రబ్బర్ స్టాంపు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడం తప్ప ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్గా వ్యవహరించే పరిస్థితులు లేరు. అందుకని ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్ని బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో మా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రీజన్ పెద్దదే ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గట్టిగా దెబ్బతింది. ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వార్డులు గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందేమోనని టీడీపీ పొలిట్ బ్యూరో అంచనా వేసింది. స్థానికంగా తమకున్న ఇబ్బందులను కూడా బాబు ముందు ఉంచారు తెలుగుదేశం నేతలు. అందువల్ల పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండటమే బెటర్ అని చంద్రబాబుకు పార్టీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కంటే మానుకోవడం మంచిదనే అభిప్రాయంతోనే చంద్రబాబు బహిష్కరణ అంటున్నారని చెప్పారు. నడవలేక దారం కరా, అంతేకాకుండా ఆడలేక మధ్యలో ఓడు, నువ్వు గెలిచే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మనం చూశాం. అర్బన్లోనే అద్భుతమైన విజయం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక రూరల్లో ఏ విధమైన విజయాన్ని సాధిస్తుందో అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎన్నికలంటే మాకు భయం లేదు, ఎన్నికలు మాకేమన్నా కొత్త అయినా మేము పోటీ చేయము, మాకు భయం లేదు, పోటీ చేయం. ఎందుకు పోటీ చేయలేదు నాకు అర్థం కాదు. ఓటమి పాలవుతామనే భయంతో పోటీ చేయలేకోకుండా పారిపోతున్నారు. మీరు యుద్ధంలోకి వెళ్ళి ఓడిపోవడం కంటే, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కంటే మానుకోవడం మంచిది అనేటువంటి ఒక సిద్ధాంతంలోకి మీరు వచ్చి ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ పుట్టగతులు లేకోకుండా సర్వనాశనం అయిపోతుంది. ఇది ప్రజలు చెప్పినటువంటి సత్యం. మరోవైపు ఎస్ఈసీ నీలం సాహ్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడంపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. బీజేపీ, జనసేన కూడా అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరును జనసేన తప్పుపట్టింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై తీర్పు రాకముందే ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. తొందరపాటు నిర్ణయం, అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడానికి అని లేఖలో ఆరోపించారు. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ జగన్ ఎన్నికల కమిషన్గా పనిచేస్తోందని బీజేపీ నేత సూర్యనారాయణ విమర్శించారు. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ రుణం తీర్చుకునేందుకు నీలం సాహ్ని పనిచేస్తున్నారని ఆరోపించారు. అయితే పరిషత్ ఎన్నికల్లో పోటీ చెయ్యాలా వద్దా అనే దానిపై బీజేపీ, జనసేన ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. తిరుపతి బైపోల్ హిట్ లోకల్ గానే కాదు, సోషల్ మీడియాలోనూ గట్టిగానే ఉంది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మొదలుపెట్టిన ట్విట్టర్ వార్ని ప్రధాన పార్టీలన్నీ కంటిన్యూ చేస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో కూడిన ట్వీట్లకు కౌంటర్ ట్వీట్లు వేస్తూ సోషల్ మీడియాలోనూ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నారు. తిరుపతికి మీరేం చేశారంటూ ఒకరిపై ఒకరు ట్విట్టర్లో మాటల తూటాలు పేలుస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో సోషల్ మీడియా కూడా హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య ఓ రేంజ్ లో ట్వీట్ వార్ నడుస్తోంది. వరుస ట్వీట్లతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తిరుపతి అభివృద్ధిపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ట్విట్టర్లో తిరుపతి పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది. తిరుపతి ఉప ఎన్నికపై మీ డ్రామాలు జనం చూస్తున్నారులే అన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్తో మొదలైంది ఈ సోషల్ మీడియా వార్. అప్పటి నుంచి మాటల యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. విజయసాయి ట్వీట్కు కౌంటర్గా తప్పుడు మాటలు మాని అప్పులు ఎట్ల తేవాలో చూడు సాయి అన్న అనే ట్వీట్ దాకా రాజకీయ రచ్చ నడుస్తూనే ఉంది. ఇదొక్కటే కాదు, పవన్ కళ్యాణ్ని సీఎం చేస్తామన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి సెటర్లు వేయడం, దానికి బీజేపీ నాయకులు స్పందించడం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పనబాక లక్ష్మి చంద్రబాబు గురించి మాట్లాడిన వీడియోను బీజేపీ నేతలు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు పరువు తీసే ప్రయత్నం చేశారు. అసలు ఆయన రాజకీయాల్లోకి ఎలాగొచ్చాడు, మరి అనకొండలు అవన్నీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలియలేదా? మావని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఈ రోజు ఆయన రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు. బీజేపీ అప్లోడ్ చేసిన ఈ వీడియోకు పనబాక లక్ష్మి స్పందించారు. వీడియోలో ఫోటో, వాయిస్ మార్ఫింగ్ చేశారని కొట్టిపారేశారు. తెలుగుదేశం బలం తట్టుకోలేకే ఇలాంటి అబద్ధపు ట్వీట్లు చేస్తున్నారంటూ మాటల దాడిని పెంచారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో మాట్లాడారు. ఈ వీడియోకు గతంలో చంద్రబాబు హోదా వద్దు, ప్యాకేజీ చాలని అసెంబ్లీలో మాట్లాడిన మాటలను జత చేసి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పొలిటికల్ గా మరింత వేడి పెంచింది. And also, sir, my sincere request to the government of India is that they have to grant special status to the state of Andhra Pradesh. ఈ హోదా వస్తే ఏమవుతుందంటే, ఏమైందంటే హిమాచల్ ప్రదేశ్ లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏమైందంటే హోదా వచ్చి 12 ఏళ్ళు అయింది, 17 అయింది. ఏమైందండి? ఏమైనా వచ్చినాయి అక్కడ? అక్కడే ఉన్న ప్రకటన పుస్తకాలు ఏమి దగ్గర ఆర్బీఐ రిపోర్ట్స్ ఏమండి ఒకసారి. మరోవైపు ఏపీ బీజేపీ కో-ఇన్ఛార్జ్ సునీల్ దేవ్దర్ కూడా తెలుగులో ట్వీట్లు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన పార్టీల మధ్య ట్విట్టర్లో జరుగుతున్న వారిని ఆయా పార్టీల కార్యకర్తలు స్క్రీన్ షాట్లు తీసి మరీ తమ వాట్సాప్ గ్రూపులు, సోషల్ ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్లో వస్తున్న సెటైర్లు, కౌంటర్లను షేర్ల మీద షేర్లు కొడుతూ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారాన్ని డబుల్ హీట్ ఎక్కిస్తున్నారు. తిరుపతిలో జనసేన స్టాండ్ ఏంటో తేలిపోయింది. అక్కడ బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నారు, ఓకే. మరి నాగార్జున సాగర్ పై సేనానికి ఉంటే లెక్కేంటి? ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తారా లేదా? లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాగా చివరికి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలని పిలుపునిస్తారా? ఇంతకీ జనసేనతో పొత్తు విషయంలో తెలంగాణ బీజేపీలో వినిపిస్తున్న వాదనలేంటి? తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా జనసేనాని నిలబడ్డారు. ప్రచారం చేసేందుకు కూడా ఒప్పుకున్నారు. మరి నాగార్జున సాగర్లోనూ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్తో బీజేపీ నేతలు ప్రచారం చేయిస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే సాగర్ బైపోల్ టైంలో పవన్ మళ్లీ ఏదైనా ప్రకటన చేస్తే అది పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందన్న అంచనాతో బీజేపీ నేతలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పవన్తో సమన్వయం కోసం సీనియర్ లీడర్లు రంగంలోకి దిగుతున్నారంటూ పార్టీ కార్యాలయంలో జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణ బీజేపీలో జనసేనతో పొత్తు విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వర్గం జనసేనతో పొత్తే లేదంటుంటే మరో వర్గం మాత్రం సేనానితో సయోధ్య అవసరం అంటోంది. ఇలా రెండు రకాల మాటలు వినిపించడానికి ఓ కారణముంది.
గ్రేటర్ ఎన్నికల సమయంలో జనసేన కొన్ని డివిజన్లను తమకు కేటాయించాలని అడిగితే బీజేపీ నిరాకరించింది. వ్యవహారం అక్కడ తేడా కొట్టింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మళ్లీ నాదెండ్ల మనోహర్ ఇంట్లో పవన్తో చర్చలు జరిపి ఇష్యూను ఓ కొలిక్కి తీసుకొచ్చారు. అలా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు తర్వాత కమలనాథులు జనసేనతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతిచ్చినందుకు పవన్కు థ్యాంక్స్ చెప్తూ లెటర్లు కూడా రాశారు. బండి సంజయ్ లాంటి హిందుత్వవాది తెలంగాణకు అవసరమంటూ పవన్ కళ్యాణ్ ప్రకటనలు కూడా రిలీజ్ చేశారు. ఇక్కడిదాకా బాగానే ఉన్న తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ కళ్యాణ్ కాస్త అవమానానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అది కాస్త చినికి గాలివానలా మారి ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న రోజే జనసేనాని పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తెలంగాణ బీజేపీ బహిరంగ ప్రకటనలు చేయకపోయినా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం కోల్పోవడానికి పవన్ ప్రకటన కూడా ఓ కారణమని లెక్కలేసుకుంది. జనసేనతో తెలంగాణలో ఇప్పటివరకు పొత్తుపై చర్చ జరగలేదని, భవిష్యత్తులో పొత్తు ఉండే అవకాశం కూడా లేదని బీజేపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. మరోవైపు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామంటూ జనసేన లీకులిస్తోంది. అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉందని బీజేపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్తో సయోధ్య అవసరమని కమలనాథులు భావిస్తున్నారు. దీంతో త్వరలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ పవన్తో చర్చించే అవకాశం ఉందని బీజేపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సేనానితో సయోధ్య కుదుర్చుకునే విధంగా చర్చలు జరుపుతారని పార్టీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కుదిరితే సాగర్లోనూ పవన్తో ప్రచారం చేయించి తెలంగాణలోనూ రెండు పార్టీల మధ్య సంబంధాలను సెట్ చేయాలని చూస్తున్నారు కిషన్ రెడ్డి, లక్ష్మణ్. ఇవి పొలిటికల్ పంచ్ విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.